హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జేకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అనగా జనవరి 2, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో ముందుగా చూద్దాం. ముందుగా మనకి జిఎస్టీకి సంబంధించింది ఫస్ట్ కరెంట్ అఫైర్ అండి. ఏంటంటే డిసెంబర్లో జిఎస్టీ వసూలు ఎంత సాధించాయంటే 1.74 లక్షల కోట్లు. యాక్చువల్గా మనకి ఇది ఇంపార్టెంట్ కాకపోయినా జిఎస్టీ అనేది మనకి జీకే పరంగా ఈ కింద నుండి నేను రాశాను చూడండి, ఈ టాపిక్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దీని మీనింగ్ మనకి వస్తు సేవల పన్ను అని అంటాము. యాక్చువల్గా ఈ వస్తు సేవల పన్ను అనేది మనకి ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను అని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. సో జిఎస్టీ అనగా మనకి పరోక్ష పన్ను. ఏ పన్ను అది? పరోక్ష పన్ను. యాక్చువల్గా మనకి జిఎస్టీ అనేది ఏ చట్టం ప్రకారం వచ్చిందంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టము 2016. అయితే మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే జిఎస్టీ అమలు ఎప్పుడు ఏ తేదీలో వచ్చిందని అడిగాడు. జూలై 1 అండి 2017 సంవత్సరం. మనకి చట్టం ఏర్పడింది 2016 అయితే అమల్లోకి వచ్చింది 2017 జూలై 1లో అమల్లోకి వచ్చింది. ఏ ఆర్టికల్ని జోడించారంటే దీని ప్రకారం 279A. అక్కడ ఏ ఇచ్చాడంటే తప్పనిసరిగా అది రాజ్యాంగ సవరణ కిందకు వస్తుంది. సో 279A ఇది జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలుపుతుంది. జిఎస్టీ కౌన్సిల్ అనేది మనకి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. నెక్స్ట్ అలాగే జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫీషియో హెడ్గా లేదా చైర్మన్గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వ్యవహరిస్తారు. ప్రస్తుతం మనకి ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే ఎవరు? నిర్మలా సీతారామన్ గారు వస్తారు. నెక్స్ట్ అలాగే హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ ఇన్ ఏ సింగిల్ మంత్, అంటే నెలవరంగా చూసుకుంటే హైయెస్ట్ జిఎస్టీ వసూలు ఎప్పుడు వచ్చాయంటే ఏప్రిల్ 2025. ఎంత అంటే 2.37 లక్షల కోట్లు. 2.37 లక్షల కోట్లు. నెక్స్ట్ అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో మనకి ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు అండి. ఈ ఆర్థిక సంవత్సరం పరంగా చూసుకుంటే అత్యధికంగా జిఎస్టీ వసూలు మనకి 22.08 లక్షల కోట్లు వచ్చాయి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి సెప్టెంబర్ 22 చాలా ఇంపార్టెంట్ డే. ఇది 2025 సంవత్సరం. ఏంటంటే మనకి జిఎస్టీలో కొన్ని స్లాబ్స్ ఉండేవండి. 5%, 12, 18, 28%. అయితే రీసెంట్గా సెప్టెంబర్ 22 నుంచి 5%, 28% మాత్రమే ఉంచేసి 12%, 18%ని తీసివేయడం జరిగింది. అలాగే లగ్జరీ వస్తువులపై 40% జిఎస్టీ వసూలు స్లాబ్స్ని మాత్రం యాడ్ చేయడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ డేట్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడది? సెప్టెంబర్ 22. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే పిఎంఎంవివై అంటే ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన. యాక్చువల్గా ఈ పిఎంఎంవివైకి రీసెంట్గా 2026 జనవరి 1తో 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందండి. 9 years కంప్లీట్ చేసుకుంటుంది. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2017 జనవరి 1 నుండి అమల్లోకి రావడం జరిగింది. అయితే దీని యొక్క లోగో మనకి మాతృశక్తి రాష్ట్ర శక్తి అనే ఒక లెటర్స్తో రాసి ఉండడం జరుగుతుంది. సో ఈ పిఎంఎంవివై అనేది దేనికి ఉద్దేశించిందంటే గర్భిణీ మహిళలు అలాగే పాలిచ్చే తల్లుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక పథకం వంటిది. అలాగే ఇది పోషకాహార స్థితి మెరుగుపరచడం కోసము, ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం అనేది ఇది మనకి అవసరం. ఓకేనా. పిఎంఎంవివై ఇది ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే 9 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. అమెజాన్లోని స్టింగ్లెస్ తేనెటీగలకు చట్టబద్ధ హక్కులు. ఇక్కడ తేనెటీగలకు కూడా ఒక చట్టబద్ధ హక్కులు అనేది ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే మనకి పెరు దేశంలోని మున్సిపాలిటీలు ఒక చారిత్రక ఆర్డినెన్స్ను ఆమోదించి వీటికి ఉనికిలో ఉండే హక్కు మరియు అభివృద్ధి చెందే హక్కును గుర్తించాయి. వేటికి అంటే స్టింగ్లెస్ తేనెటీగలకు. ఇది యాక్చువల్గా మనుషులకు ఎటువంటి హానికరం చేయవండి. సో అలాగే దీంతో పాటుగా ఇవి ఎపిడే అనే కుటుంబానికి చెందినవి. ఏవి? స్టింగ్లెస్ తేనెటీగలు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 2027 ఆగస్టు 15 నాటికి దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ అని ప్రకటించారు. ఎవరంటే ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అండి. యాక్చువల్గా మనకి బుల్లెట్ ట్రైను ఏ దేశం సహకారంతో ప్రారంభమైందంటే జపాన్ దేశ సహకారంతో. ఎన్ని కిలోమీటర్లు అంటే 508 కిలోమీటర్లు. మొట్టమొదటి తొలి బుల్లెట్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే ముంబై టు అహ్మదాబాద్, అంటే మహారాష్ట్ర నుంచి గుజరాత్కి సంబంధించి ఆ 2 రాష్ట్రాలకి సంబంధించి. గరిష్టంగా దీని యొక్క వేగం ఎంతంటే గరిష్టంగా మ్యాక్సిమం 320 కిలోమీటర్లు. నెక్స్ట్ అలాగే దీనిని అమలు చేస్తున్న సంస్థ ఏదంటే నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం.
2025లో సగటు ఉష్ణోగ్రత 0.28 డిగ్రీల పెరుగుదల. ఇది రీసెంట్గా 8వ వేడి సంవత్సరంగా గుర్తించిందండి. ఎవరు గుర్తించారంటే IMD, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, వాతావరణ సంస్థ అనేది 1875లో ఇది ఏర్పడింది. ఇది 8వ వేడి సంవత్సరంగా గుర్తింపు పొందిందట. చూసుకోండి, 0.28 డిగ్రీస్ పెరుగుదల సగటు ఉష్ణోగ్రత. ఓకేనా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పల్లె పండుగ 2.0 అభివృద్ధి పనులకు 6,700 కోట్లు అని రీసెంట్గా ప్రకటించిన పంచాయతీ శాఖ మంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అయితే ఏంటంటే దీనికి సంబంధించి 8,000 కిలోమీటర్ల రోడ్లు, అలాగే 25,000 మినీ గోకులాలు, అలాగే 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు నిర్మించనున్నారు. అలాగే 33% ఉన్న గ్రీన్ కవర్ని 2047 నాటికి 50% పెంచడమే దీని యొక్క ఉద్దేశమని రీసెంట్గా ప్రకటించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, పల్లె పండుగ 2.0 ఎన్ని కోట్లు అభివృద్ధి పనుల కంటే 6,700 కోట్లు. 6,700 కోట్లు. నెక్స్ట్, అలాగే వందే భారత్ స్లీపర్ రైల్స్. యాక్చువల్గా మనకి స్లీపర్ రైలు ఇంతవరకు లేవు. మొట్టమొదటిగా తొలి రైలు కోల్కతా నుంచి గౌహటి మధ్య అందుబాటులోకి రానుందని అశ్విని వైష్ణవ్, మన రైల్వే శాఖ మంత్రి గారు తెలిపారండి. అయితే ఈ ఏడాది 12 రైళ్లు అందుబాటులోకి తేనున్నామని అశ్విని వైష్ణవ్ గారు తెలిపారు. దీని యొక్క గరిష్ట వేగం ఎంతంటే 120 నుండి 130 కిలోమీటర్లు గంటకి. ఓకేనా. నెక్స్ట్, వాయుసేన వైస్ చీఫ్గా నగేష్ కుమార్ నియామకం. వాయుసేన వైస్ చీఫ్గా నగేష్ కుమార్. నెక్స్ట్ వన్, స్వాతంత్రం వచ్చిన 78 ఏండ్లకు రోడ్డు. ఎక్కడంటే ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్లోని తుమన్ అనే ఒక మండీ జిల్లాలో గల ప్రాంతము. ఇది 2.7 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ళ నాటికంట. చూసుకోండి, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, అలాగే భారత్ పాకిస్తాన్ వార్షిక జాబితాలు మార్పిడి. యాక్చువల్గా మనకి భారతదేశం అనేది పాకిస్తాన్ అనేది జనవరి 1న పరస్పరం మార్పిడి చేసుకుంటే కొన్ని జాబితాలు ఏంటవి అంటే స్థావరాల గురించి కానీ, పౌర ఖైదీల గురించి కానీ సంబంధించిన సమాచారం కానీ, అలాగే మత్స్యకారుల గురించి కానీ జాబితా ఉంటుంది. ఒకరికొకరు ఈ సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం జరుగుతుంది. ఈ ఒప్పందం యాక్చువల్గా డిసెంబర్ 31, 1988లో ఏర్పడింది. అయితే అమలు 1991. అయితే మొట్టమొదటి జాబితా మార్పిడి ఎప్పుడు జరిగిందంటే జనవరి 1, 1992. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడు స్టార్టింగ్ అయితే జనవరి 1లో మనకి. అయితే జనవరి 1, 1992లో ఫస్ట్ స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, లాస్ట్ వన్, కింబర్లీ ప్రాసెస్ చైర్పర్సన్షిప్ను స్వీకరించిన భారత్. రీసెంట్గా జనవరి 1కి సంబంధించి భారత్ కొన్ని చైర్పర్సన్షిప్ని స్వీకరించింది, గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్ అని ఇవని, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఇది ఒక 1 year కాల పరిమితి ఉంటుంది. జనవరి 1 నుండి 2026 నుంచి మనకి డిసెంబర్ 31 వరకు. అయితే యాక్చువల్గా ఈ కింబర్లీ ప్రాసెస్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది అక్రమ వజ్రాల వ్యాపారాన్ని అడ్డుకుంటుంది, అలాగే ప్రపంచ వజ్ర సరఫరా విధానాన్ని పాటించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే మనకి 2003లో ప్రారంభమైంది. దీని యొక్క కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు అంటే 1 year అండి. ఓకేనా. ఈ రోజుకు సంబంధించి మనకి ఇవేనండి ముఖ్యమైన అంశాలు కరెంట్ అఫైర్కి సంబంధించి. ఈ ప్రతి టాపిక్స్ కూడా మనకి ఏపీ డిఎస్సి కానీ, తెలంగాణ డిఎస్సికి కానీ, లేకపోతే ఎస్ఎస్సి, జీడీ లెవెల్, ఆర్ఆర్బీ లెవెల్ అందరికీ కూడా ఉద్దేశించి చేసినవే. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.